హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను, బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా. ఇప్పుడు ఈ సేమియా నేను చేసే విధంగా సేమ్ మీరైతే ఇలాగే చేశారంటే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ సేమియా అస్సలు అతుక్కోకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేయండి. ఫస్ట్ అయితే సేమియాను వేయించుకొని ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ అయితే మరిగించుకోవాలి. ఈ సేమియా వేయించేటప్పుడే మనం వాటర్ అయితే పెట్టేసుకోవాలి. ఇది వేగాక ఆ వాటర్ అయితే బాగా మసులుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేమియా మంచిగా వేగిందా లేదా చెక్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా వేగాక ఈ సేమియానంతా తీసుకెళ్ళి ఇప్పుడైతే ఆ మరుగుతున్న వాటర్లో అయితే వేయాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల సేమియా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్లో సేమియానంతా వేసుకున్నాక మంచిగా కలిపేసుకొని ఇలా అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉడికాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ప్రెస్ చేస్తే ఏంటంటే రెండుగా విడిపోతుంది. ఆ విధంగా అయినప్పుడు మనం ఆ వాటర్ని అంతా వంపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాజీరా, లవంగాలు, చెక్క వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని గరిటెతో కలిపేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాక మీరు కావాలంటే ఒక టమాటా వేసుకోవచ్చు, లేదా అంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే ఒక టమాటానైతే ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసి వేస్తున్నాను. ఇంకా కావాలంటే ఆలు, క్యారెటు, ఇంకా పీసు ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఓన్లీ ఒక టమాటాను మాత్రమే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు మనమైతే ఉడికించుకోవాలి. మనం దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సేమియానైతే వాటర్ అంతా వంపేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. అట్లా అయితేనే సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసినట్లయితే. మనం ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు. అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కదా, మాకు సరిగా రావట్లేదు ఈ సేమియా ఉప్మా, మెత్తగా జిగురు జిగురు వస్తుందని. నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఈ సేమియా. మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. మనం ఇలా రావడానికి ఏం చేయాలంటే మనం ఒక పెద్ద బౌల్లో వాటర్ బాగా మరిగించుకొని మనం ఫ్రై చేసుకున్న సేమియాను అందులో వేసుకొని నార్మల్గా ఉడికించుకొని వాటర్ అంతా వంపేసి మంచిగా ఆరబెట్టేసుకోవాలి. కావాలంటే ఆ వేడి వాటర్ అన్నీ వంపేశాక ఇంకొన్ని చల్ల వాటర్ వేసి కూడా వంపేసినట్లయితే మనకు సేమియా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే ఎక్కువ క్వాంటిటీలో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది అయితే చాలా హెల్తీ రెసిపీ, చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా కూడా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ సేమియా ఉప్మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.